హలో ఎవరివన్, రాయపాటి సాంబశివరావు గారితో అంబటి రాంబాబు గారు అట్లానే వైసీపీకి చెందిన కొంతమంది నేతలు భేటీ అవటం జరిగింది. సో ఈ భేటీ ఎందుకంటారు, ఒకసారి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఈ భేటీ ఎందుకైందంటారు సార్? రాష్ట్రంలో రాజకీయ పరమైనటువంటి మార్పులు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి అనడానికి ఇదొక సంకేతం. రాయపాటి సాంబశివరావు గారు మాజీ ఎంపీ. అవును. గుంటూరుకి దాదాపు 4-5 సార్లు ఆయన ఎంపీ అయ్యారు. ఆయన కీలకమైనటువంటి లీడరు, పైగా బలమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడరు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు గత కొంతకాలంగా. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఒకసారి ఎంపీ అయ్యాడు ఆయన. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నాడు ఆయన. ఆయన్ని అంబటి రాంబాబు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక లీడరు గుంటూరులో, ఆయన కలిశారు. కలిసి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలతోటి మాట్లాడాలనుకుంటున్నారు. ఆయన ఈక్వేషన్ మార్చేసుకుంటున్నాడు. గతంలో మాదిరిగా కమ్మ సామాజిక వర్గం మీద ఈర్ష, ద్వేషాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఏ విధంగా అయితే ద్వేషం, కక్ష అనేటువంటి నరం దిగిపోయిందో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ నరాన్ని తగ్గొట్టుకున్నారు. కాబట్టి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారు. రాబోయే ఎన్నికల నాటికి ఆయన కొత్త ఈక్వేషన్ చేయబోతున్నారు అనేది రాయపాటి సాంబశివరావు గారికి వ్యక్తం చేసినటువంటి అంశంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రోల్ అవుతుంది. సరే, ఆ వీడియోలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఏంటి అనేది మనం నిర్ధారించలేం. వాయిస్ అయితే అది వినపడుతున్నట్టు సోషల్ మీడియాలో వస్తుంది. ఎందుకంటే రేపు 33 నాడు ఆ వాయిస్ మేము అసలు మాది కాదని అంటారు. అది మేము మాట్లాడుకున్నటువంటి మాటల్ని ట్యాంపరింగ్ చేశారని కూడా అంటారు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి, డీప్ టెక్నాలజీ యుగంలో ఉన్నాం కాబట్టి మనం వాటిని వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారని చెప్పి మనం నిరూపించడానికి కూడా అవకాశం లేదు ఇప్పుడు. కానీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి దాని ప్రకారం అంబటి రాంబాబు గారు రాయపాటి సాంబశివరావు గారి దగ్గరికి వెళ్ళి ఈ విధమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారని మాత్రం వస్తుంది. వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి వీడియోలు అయితే కనిపిస్తున్నాయి, లీక్ అయింది ఆ వీడియోలు అయితే. మరి ఆ వీడియోలు కూడా అబద్ధం అంటే మనం ఏం చేసింది ఏం లేదు, చేయగలిగేది కూడా ఏం లేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీని పోయి ఈయన కలిశారు అని అంటే అది కూడా కమ్మ సామాజిక వర్గం. ఇప్పటికే కృష్ణా జిల్లాలో కూడా కొంతమందిని కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కీలక నేతలను కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఈసారి ఎన్నికలకు చెయ్యాలి అనేటువంటి ఒక ప్రయత్నం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటివరకు కమ్మ సామాజిక వర్గంలో తామే అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపించినటువంటి వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేస్తున్నారు. కొంతమంది కమ్మ సామాజిక వర్గంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని, పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వాళ్ళని, కొంచెం హుందాతనంగా ఉండేటువంటి వాళ్ళని దగ్గర చేర్చుకొని ఎన్నికలకు 2009 వెళ్ళాలి అనేటువంటి ఒక సలహా సూచన ఐపాక్ ఇచ్చిందని. సార్, ఈ ప్రయత్నం ఫలిస్తుందంటారా? ఐపాక్ ఇచ్చిందని, అలా చేస్తేనే ఫలిస్తుందని, అది ఇచ్చినటువంటి సూచన సలహా మేరకు ఒక ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేయమన్నారని కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ప్రారంభించారు అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చక్కర్లు తిరుగుతున్నటువంటి తాజా న్యూస్. మరి ఆ సామాజిక వర్గం వెళ్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి? 2019 నుంచి 2024 మధ్యలో ఆ పర్టికులర్ సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏ విధంగా ఇబ్బంది పడేలా పోలీసులు వ్యవహరించారనేది అందరికీ తెలుసు. పోలీసులు ఏ విధంగా ఆ సామాజిక వర్గం మీద ఏ విధంగా విరుచుకుపడ్డారో తెలుసు. అమరావతి రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులను ఏ విధంగా కొల్లబొడిచారో తెలుసు. ఆ కొల్లబొడిపించుకున్నటువంటి వాళ్ళు అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని కూడా తెలుసు. వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని చేరతారా వెళ్ళి అని అంటే, ఇక్కడ కొంతమంది మాట్లాడుతున్న దాని ప్రకారం ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు
పర్టికులర్లీ కృష్ణా, గుంటూరు జిల్లాలు, ప్రకాశం జిల్లా, ఈ జిల్లాల్లో తొలి నుంచి ఆ సామాజిక వర్గం ఆధిపత్యం ఉండేది. కానీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది. ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారు, లేదా బీసీలకు పెద్దపీట వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన సొంత సామాజిక వర్గానికి ఏం చేయట్లేదు. కాబట్టి ఆ సొంత సామాజిక వర్గంలో ఉండేటువంటి ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ జగన్మోహన్ రెడ్డి గారి పక్షానికి చేరడానికి, జగన్మోహన్ రెడ్డి పక్షాన నిలబడడానికి ఉన్నటువంటి అనువైన వాతావరణం ఉంది. దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఐప్యాక్ ఇచ్చినటువంటి ఒక సలహాగా చెప్తున్నారు. దాంట్లో భాగంగా ఆ పర్టికులర్ సెక్టార్ లో ఉండేటువంటి కొంతమందిని ఇప్పుడు టచ్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగమే వీళ్ళిద్దరి కలయిక. అంబటి రాంబాబు గారికి వెళ్ళి రాయపాటి సంవత్సరానికి కానీ కలవటం, ఇవన్నీ కూడా అని చెప్పి బాగా స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్. దాని తగ్గట్టు ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు రాజధానికి సంబంధించి 44,000 ఎకరాలు మళ్ళీ తీసుకునేటువంటి అంశాన్ని ఆ సామాజిక వర్గమే వ్యతిరేకిస్తుంది కొంత. అలాగే బనకచర్ల ప్రాజెక్టుని కూడా ఆ సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళే కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో కానీ లేదా మంత్రివర్గంలో కానీ ఆ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు అనేటువంటి ఒక అసంతృప్తి అయితే కొంత ఉంది. దాన్ని క్యాష్ చేసుకొని రాబోయే ఎన్నికల్లో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే 2009 ఎన్నికల్లో రెండోసారి గెలిచారో ఆ తరహాలో గెలవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కొత్త ఆలోచన, కొత్త ప్రణాళిక అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ. దానికి సంబంధించి క్లియర్ కట్ ఇండికేషన్స్ కనపడుతున్నాయి. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గాన్ని బాగా టార్గెట్ చేసి మాట్లాడినటువంటి వాయిస్లు తగ్గినాయి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. రోజా వాయిస్ తగ్గింది, తర్వాత వంశీ వాయిస్ తగ్గింది, కొడాలి వాయిస్ తగ్గింది, పేరు నాని వాయిస్ తగ్గింది. ఎవరైతే టార్గెట్ చేసి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడారో వాళ్ళ వాయిస్లన్నీ తగ్గిపోయినాయి ఇప్పుడు రీసెంట్ గా. సో దాంతో ఒక ప్రణాళిక ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. ఒకవేళ ఈ సామాజిక వర్గం 2024 ఎన్నికల్లో చాలా కసిగా చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చారు. కేవలం ఈ సామాజిక వర్గం చేసినంత మాత్రమే కూటమి అయితే రాలేదు. కానీ బట్ ఈ సామాజిక వర్గం నిలబడి ఒకరికి 10 మందిని పోగు చేసి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. ఈసారి అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసి కసిగా చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. దాన్ని మినిమైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు తాజాగా కొంతమంది మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్, బోత్ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ ఇటు తెలుగుదేశం పార్టీలో కానీ. మరి ఆ సామాజిక వర్గాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో మాదిరిగా నిలుపుకోవాలంటే ఆయన పదవులు ఇవ్వాలి. కానీ పదవులు ఇవ్వు, ఆ సామాజిక వర్గానికి పదవులు ఇవ్వట్లేదు, గౌరవం లభించట్లేదు అనేది కొంతమంది భావిస్తూ ఉన్నారు. సో దీంతో ఇప్పుడు అమరావతి, కృష్ణా, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అమరావతిలో ఉండేటువంటి వాళ్ళు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారి పాలసీలు నచ్చినటువంటి వాళ్ళు కానీ ఆయన సొంత సామాజిక వర్గంలో కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు ఇప్పుడు కదలికలు కనిపిస్తూ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో అది వర్కౌట్ అవుతుందా అని అంటే 2019-2024 మధ్య జరిగినటువంటి ఘట్టాలని, సంఘటనలని మెమరీ చేసుకుంటే కనుక ఆ సామాజిక వర్గం అటువైపు వెళ్ళదు. లేదు అంతకన్నా దారుణంగా ఇక్కడ కూడా ఉంది, అవమానపడుతున్నాం అనుకున్నప్పుడు ఒకవేళ కొంత భాగం వెళ్తే వెళ్ళొచ్చు. వెళ్ళినంత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు క్లిక్ అవుతారని అంటే, బలం చేకూరుతుందా అని అంటే ఆయన కాపు సామాజిక వర్గాన్ని ఇప్పుడు పూర్తిగా కోల్పోయిన ఫీలింగ్ లో ఉన్నారు. ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్న మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఇది. కాపు సామాజిక వర్గం ఓట్లు సంపూర్ణంగా ఆయన కోల్పోయారు. సో దీంతో వీళ్ళని కొంత భాగం తీసుకొచ్చుకుంటే మేలు జరుగుతుంది అనేది ఆయన ఈక్వేషన్. ఎవరి ఈక్వేషన్ అనుకుంటే బహుశా ఆ ఈక్వేషన్ మరి ఎవరు చెప్పారో ఏంటో ఐప్యాక్ వాళ్ళు చెప్పినట్టు సలహాలు ఏమో అది ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది.
ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.